ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీకు మీ కుటుంబాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు తన వాక్కును శరీరధారిగా ఈ లోకానికి పంపించిన శుభవేళ లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఈ శుభదినాన మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మీరు మొయ్యలేని ప్రతి భార్యని ఆయనపై వేయండి. రక్షించడానికి సమర్థుడైన ప్రభు ఈరోజు మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో ఆయన రక్షణ ఫలములను పొందుకుందురుగాక. సృష్టికర్తను తెలుసుకొనలేని వారు ఎంతోమంది లోకంలో నశించిపోతున్నారు. వారు కూడా మనవలే సంతోషాన్ని పొందుకోవాలి, ఆనందాన్ని పొందుకోవాలి, శాంతిని పొందుకోవాలి, సమాధానాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ వాక్యాన్ని తప్పక అనేక మందికి షేర్ చేయండి. మీకు ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. సృష్టికర్తైన దేవుని చేతులు మిమ్మల్ని పెడుతున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకానికి ఏది ఇష్టం అంటే అంతా బాగున్నవారంటే ఇష్టం. ఈ లోకం ఎవరిని కోరుకుంటుంది అంటే మంచిగా ఉన్నవారిని కోరుకుంటుంది, ధనవంతులుగా ఉన్నవారిని కోరుకుంటుంది, అన్ని స్థితిగతులు బాగున్న వారిని కోరుకుంటుంది, వారితో స్నేహం చేయడానికి కోరుకుంటుంది, వారితో బంధుత్వం కలుపుకోవడానికి కోరుకుంటుంది. నశించిపోయిన వారు ఎవరు ఇష్టపడరు, నశించిపోయిన వారితో ఎవరు స్నేహం చేయరు, వారిని కోరుకోరు. అయితే ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటదంటే క్రీస్తు ప్రభువారి లోకానికి అంత మంచిగా ఉన్నదాన్ని మంచిగా చేయడానికి రాలేదు, అంత బాగున్న దాన్ని బాగు చేయడానికి రాలేదు. కానీ అందరూ విడిచిపెట్టిన వారిని, అందరూ అసహించుకున్న వారిని, దీనులను, దరిద్రులను, పాపంతో నశించిపోతున్న వారి కొరకు, రోగంతో పడి ఉన్న వారి కొరకు, ఈ లోకం ఎవరినైతే పట్టించుకోదో, ఎవరినైతే కోరుకోదో, ఎవరినైతే అసహించుకుంటుందో, ఎవరైతే పాపి అని అంటుందో అట్టి వారిని ప్రేమించి క్రీస్తు ప్రభువారు వారి కొరకు వచ్చారు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఒక రోజున క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అనేది సరిగా అర్థం చేసుకొనలేని శాస్త్రులు, పరిసయ్యులు పాపంలో పట్టబడిన ఒక స్త్రీని ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. వారు అంటున్నారు, ప్రభువా, ఈ స్త్రీ నశించిపోయింది, ఈ స్త్రీ జీవితం పాడైపోయింది. ధర్మశాస్త్రం ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపమని మనకు చెప్తుంది కదా అని ఆమె శరీరాన్ని రాళ్లతో కొట్టి చంపడానికి అందరూ వారి చేతుల్లో రాళ్లు పట్టుకొని వచ్చారు. వారు అనుకుంటున్నారు, ప్రభు పరిశుద్ధుడు కదా, ఆయన తప్పకుండా మాకన్నా ముందు మొదటి రాయి ఆ స్త్రీ మీద ఆయనే వేస్తాడు, ఆయన తప్పకుండా శిక్షిస్తాడు అని అనుకుంటున్నారు. ఆ స్త్రీ కూడా అనుకుంటుంది, యేసుప్రభువుని గురించి నేను విన్నాను, ఆయన చాలా పరిశుద్ధుడని విన్నాను, ఆయన తప్పక నన్ను శిక్షిస్తాడేమో, ఎప్పుడు నా శరీరం ఛిద్రమైపోతుందో, ఎప్పుడు ఆ రాళ్లన్నీ కూడా నా మీద పడతాయో అని భయంతో మోకరించి ఉంది వారి మధ్యలో. అప్పుడు యేసుప్రభువారు నేల మీద వంగి ఏమో వ్రాస్తూ ఉన్నారు. మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పారు. వెంటనే అక్కడున్న వారందరూ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆమెను విడిచిపెట్టి రాళ్లు పడవేసి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకుంటుంది ఆ స్త్రీ, వీరందరూ పాపులే కావచ్చు, అందుకే వీరంతా వెళ్ళిపోయారు. అయితే ప్రభు చాలా పరిశుద్ధుడు, ఆయన మాత్రం తప్పక నన్ను శిక్షిస్తాడు, ఎందుకంటే నేను మహాపాపిని కాబట్టి అని ఆయన తీర్పు కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు,
అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా అని. ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అటువంటి పిలుపు అంతవరకు ఆమె ఎక్కడా వినలేదు. అందరూ ఆమెను హేళనాస్పదంగానే అప్పటి వరకు మాట్లాడారు. ఎంతో అసహ్యకరంగా నన్ను పిలిచేవారు. ఇంత భయంకరమైన పాపములో పట్టబడిన నన్ను ఓ పాపాత్మురాలా అనాలి, మూర్ఖురాలా అనాలి కదా. కానీ ఈయన అమ్మా అని పిలిచారేంటి? ఇటువంటి మాట నేను ఎప్పుడు వినలేదు, ఎవరు నన్ను పిలవలేదని ఆశ్చర్యపోతూ ఉంది. అప్పుడు ప్రభు అన్నారు, అమ్మా, ఇది మొదలుకొని ఇక పాపం చేయొద్దు, పరిశుద్ధంగా జీవించు అని ఆమెను పంపివేశారు. ఆశ్చర్యపోతూ వెళ్ళిపోతుంది, కన్నీటితో వెళ్ళిపోతుంది. ప్రభు మాటలు తనలో పనిచేస్తున్నాయి. ఇంత పరిశుద్ధుడైన ప్రభువు నన్ను ఎలా క్షమించారు అని ఎంతో కన్నీటితో వెళ్ళిపోతూ ఉంది. వెళ్తూ వెళ్తూ అనుకుంటుంది, అంతమంది రాళ్లతో నన్ను కొడితే నా శరీరం అంతా ఈ పాటికి రక్తసిక్తమై ఉండేది, నా శరీరం ఛిద్రమైపోయి ఉండేది. నేను భయంకరమైన స్థితిలో ఇప్పుడు ఉండాలి. అయితే ప్రభు రావడం ద్వారా నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ కలిగింది. ఆయన నన్ను రక్షించారు. ఆయనే కనుక రాకపోతే నా జీవితం ఏమైపోనో, ఆయనే గనుక లేకపోతే నా జీవితం ఏమైపోనో, ఆయనే గనుక నా కొరకు రాకపోతే నేనేమైపోయి ఉండేదన్నో, నీవే లేకపోతే నేనేమైపోతున్నా ప్రభు అంటూ ఆమె వెళ్తూ ఉంది. వెళ్ళి అప్పటి నుంచి అనేక మందికి సాక్షార్థంగా బ్రతకడం ప్రారంభించింది. అయితే అనేక మంది ఆమెను అడుగుతున్నారు, నీ జీవితం ఏంటి ఇంతగా మారిపోయింది? ఇంతవరకు నీకు సాక్ష్యం లేదు, ఇంతవరకు నీకు పరిశుద్ధత లేదు, నీతి లేదు, అందరూ నిన్ను అసహించుకునే జీవితం ఇంతవరకు జీవించావు, పాపాత్మురాలని పిలువబడ్డ ఇంతవరకు. అయితే ఇప్పుడు నీ జీవితం ఏ విధంగా మారింది? ఎవరు నిన్ను రక్షించారని ఆమెను అడుగుతుంటే ఆమె చెప్తుంది, అవును, ఆ రోజు ఆ రాళ్లన్నీ నాపై పడితే నా తల అనేక ముక్కలు అవ్వాలి, నా శరీరం ముక్కలు ముక్కలుగా అయిపోవాలి, నేను ఆ రోజు నశించిపోయి మరణించాలి. ఈ లోకమంతా నన్ను నశింపచేయాలని కోరుకుంది. ఇటువంటిది ఇక బ్రతకకూడదని కోరుకుంది లోకము. అందరూ నన్ను అసహించుకున్నారు. మూర్ఖురాలని అందరూ నన్ను పిలిచేవారు. అనేక జీవితాలను పాడు చేసేవారు అందరూ కూడా నన్ను అసహించుకున్నారు. అయితే యేసు ప్రభువారు నా కొరకు వచ్చారు. ఆయన నన్ను రక్షించాడు. ఆయన నా పాపాన్ని క్షమించాడు. ఆయన నా జీవితాన్ని మార్చాడు. భయంకరమైన పాపము నుండి నన్ను విడిపించాడు. నన్ను పరిశుద్ధురాలుగా మార్చాడు. అది మొదలుకొని నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను. ఆయనే గనుక ఈ లోకంలో పుట్టకపోతే, ఆయనే గనుక నా కొరకు ఈ లోకానికి రాకపోతే నా జీవితం ఏమైపోనో, నేను ఎప్పుడో మరణించాల్సిన దాన్ని. ఆయన రావడం వల్ల నేను బ్రతికి ఉన్నాను అని వారందరికీ చెప్తూ ఉంది. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను గురించి కూడా అందరూ అలా అనుకుంటున్నారేమో. అందరూ నిన్ను అసహించుకుంటున్నారా? పనికిరాని వాడవని అంటున్నారా? పనికిరానిది అంటున్నారా? నీ స్వంత తల్లిదండ్రులు కూడా నీ జీవితం వల్ల ఉపయోగం లేదంటున్నారా? నీ బిడ్డలు కూడా నిన్ను అసహించుకుంటున్నారేమో. నీ భార్య నిన్ను అసహించుకుంటుందేమో. నీ భర్త నిన్ను అసహించుకుంటున్నాడేమో. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించడం లేదేమో. ఎవరి ప్రేమ నువ్వు పొందుకోలేదేమో. అయితే భయపడొద్దు, క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించే లోకానికి వచ్చారు. నీవెంత పాపంలో ఉన్నా, ఎంతగా నశించిపోయిన స్థితిలో ఉన్నా, భయంకరమైన వ్యాధితో ఇక ఎవ్వరికి పనికిరాని జీవితం నాది, ఇక నన్నెవరూ పట్టించుకోరు, నా బ్రతుకు అయిపోయిందని అనుకుంటూ ఉన్నా, క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోక శ్రమలు అశాశ్వతమైనవి, ఈ లోక బంధాలు అశాశ్వతమైనవి, ఈ లోక ప్రేమలు అశాశ్వతమైనవి. క్రీస్తు ప్రేమ శాశ్వతమైంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా మనం ఏ విధంగా ఉన్నాం, మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి అందరం కూడా చెప్దాం, అవునయ్యా, నా ధనము నన్ను రక్షించలేదు, నా ఉద్యోగం నన్ను రక్షించలేదు, నా బంధువులు నన్ను రక్షించలేకపోయారు, నా స్నేహితులు ఎవరు కూడా నన్ను రక్షించలేదు. నశించిపోతున్న నన్ను ఇంకా నశింపచేయడానికే చూశారు. నశించిపోతున్న నన్ను బాగు చేయడానికి ఈ లోకంలో ఎవ్వరూ చూడలేదయ్యా. నీవు మాత్రమే నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావయ్యా. నీవే రాకపోతే నా జీవితం ఏమైపోయినో తండ్రి అని ఆయన మన కొరకు పుట్టినందుకు, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞత చెల్లిందాం. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేను
బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి క్రిస్మస్ దినాన నేను స్తుతించి నేను ఆరాధించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మరలా క్రిస్మస్ రోజున నేను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికించింది. నశించిపోతున్న మమ్మల్ని నీ కృప మాత్రమే లేవనెత్తింది. పాడైపోయిన మా జీవితాలు నీ కృప మాత్రమే బాగు చేసిందయ్యా. ఈ లోకానికి మీరే గనుక రాకపోతే మా జీవితం ఏమైపోనో, మా బ్రతుకులు ఎలా ఉండునో. యేసు, మీరు లోకానికి మా కొరకు వచ్చినందుకు వందనాలు. మా జీవితాన్ని బాగు చేసినందుకు వందనాలు. మీరు మాకు దొరికినందుకు వందనాలయ్యా. మీరు మాకు రక్షకుడిగా ఉన్నందుకు వందనాలు. మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. అవును తండ్రి, ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ఆత్మీయ కుటుంబం అందరూ బ్రతికి ఉన్నారంటే నీ కృపే తండ్రి. వారు సంతోషంగా ఉన్నారంటే నీ కృపే. నీవు రాకపోతే వారు ఏమైపోదురో, నీవు వారికి దొరకకపోతే ఏమైపోదురో తండ్రి. మీరు వారి కొరకు రక్షకుడికి ఈ లోకానికి వచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు శ్రమల్లో, శోధనలో ఉన్నారో, సమస్యల్లో, బాధల్లో, కన్నీటిలో ఉన్నారు, వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చారు ఈ లోకానికని నీ గ్రంథం సెలవిస్తూ ఉంది తండ్రి. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది పాపంలో ఉన్నారో, ఎంతమంది వ్యాధులతో ఉన్నారో, ఎంతమంది భయంకరమైన కష్టాలలో కన్నీటితో నలిగిపోతున్నారో, వారందరినీ రక్షించడానికి లోకానికి వచ్చిన యేసు, ప్రతి ఒక్కరి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు మారుస్తున్నారని, ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నారని, ఆనాడ పాపపు స్త్రీ యొక్క బ్రతుకును మార్చిన అదే శక్తి, అదే ప్రేమ ఈరోజు ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో మారుస్తుందని, ప్రతి జీవితాన్ని బాగు చేస్తుందని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఎంతగా నశించిపోయినా భయపడొద్దు. నశించిపోతున్న నీ కొరకే ప్రభు వచ్చారో, అయ్యా నీవే రాకపోతే నేనేమైపోదునా అని ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే అద్భుతకరమైన భవిష్యత్తును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరికి, నాతో మాట్లాడాడు దేవుడు అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నశించిపోతున్న అనేక మందికి వాక్యాన్ని తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పక దీవిస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించడం గాక. గాడ్ బ్లెస్ యూ.